మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ పర్టిక్యులర్‌గా ఈ టర్మ్స్ గురించి తెలుసుకోకపోతే, మీకు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయలేరు. అవేంటంటే ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఇది మీ అందరికీ తెలిసిందే. వెరీ సింపుల్. ప్రతి నెల క్రమం తప్పకుండా మనం బ్యాంక్ అకౌంట్ నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. నెక్స్ట్ వన్ ఏంటంటే లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్. అంటే మీరేదైతే ఒక బిగ్ అమౌంట్ మీ దగ్గర ఉందో, ఒక 1,00,000 లేకపోతే 10,00,000 లేకపోతే 20,00,000 20 లాఖో దాన్ని మీరు ఒకేసారి మీరు ఎంచుకున్న ఫండ్‌లోని పెట్టేసి వదిలేయడం. ఇన్వెస్ట్‌మెంట్‌ని మీరు 10 ఇయర్సో, 15 ఇయర్సో, 20 ఇయర్స్ కొనసాగించొచ్చు. ఆ తర్వాత కూడా మీరు ఒక మంచి ప్రాఫిట్‌ని ఎర్న్ చేయగలుగుతారు. థర్డ్ వన్ ఎస్‌డబ్ల్యూపీ సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్. అంటే మీరేదైతే ఎస్ఐపిలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎస్‌డబ్ల్యూపీ ఏంటంటే మీరు క్రమం తప్పకుండా తిరిగి పొందగలుగుతారు. సో, అలాంటి ఆప్షన్ చూజ్ చేసుకుంటే మీకేమవుతుందంటే మీరు క్రియేట్ చేసుకున్న లంప్ సమ్ అమౌంట్ నుంచి మీరు రెగ్యులర్‌గా ఒక ఇంట్రెస్ట్‌ని పొందడం లాంటి ఆప్షన్ ఇది. సో, మీరు ఒకవేళ మీరు ఎంచుకున్న ఫండ్ అనేది 12% రిటర్న్ జనరేట్ చేస్తుంటే మీరు 6%ని ప్రతి నెల ప్రాఫిట్ కింద తీసుకోవచ్చు. దానివల్ల మీ యొక్క లంప్ సమ్ అనేది లేదా ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎప్పటికి కూడా డిస్టర్బ్ కాదు. మీకు వచ్చే ఇంట్రెస్ట్ అనేది క్రమం తప్పకుండా మీ లైఫ్ లాంగ్ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆహ్, ఎస్‌టిపి సిస్టమిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. అంటే మీరు ఒక ఫండ్‌లో పెట్టారు అమౌంట్. బట్ ఆ ఫండ్ పెర్ఫార్మెన్స్ అనేది అంతగా బాగోలేదు. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆ ఫండ్‌ని ఇంకొక ఫండ్‌లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ అమౌంట్‌ని. సో, దాన్ని సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ రిడెంప్షన్. అంటే మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్ట్ చేశారు. కొంత అమౌంట్ అయింది. బట్ మీకేదో అవసరం వచ్చింది. అప్పుడు మీరు ఈ అమౌంట్‌ని మ్యూచువల్ ఫండ్ నుంచి రిడెంప్షన్ అనే ఆప్షన్ ద్వారా వెనక్కి తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో, ఫైనల్ ఒక డిస్క్లైమర్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. అని ఎందుకంటారంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా డైరెక్ట్‌గా స్టాక్ మార్కెట్‌లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. సో, మార్కెట్ అనేది మ్యూచువల్ ఫండ్స్‌ని ఇంపాక్ట్ చేస్తుంది. సో, అందుకే ఈ యొక్క డిస్క్లైమర్‌ని మనకి ప్రతి ఫండ్ హౌస్ కూడా మస్ట్‌గా మనకి చెప్తా ఉంటుంది.